వెల్కమ్ టు న్యూస్ మంత్ర. ఈరోజు మనం ఒక మామూలు సినిమా గురించి మాట్లాడుకోవట్లేదు. తెలుగువాడి ఆత్మగౌరవం, తెలుగు సినిమా చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం, ఎప్పటికీ చెరిగిపోని ఒక సినిమాటిక్ ఎమోషన్ అయిన మాయాబజార్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ రోజుల్లో ఒక సినిమా బాక్సాఫీస్ దగ్గర 100 కోట్లు, 500 కోట్లు, 1000 కోట్లు బ్రాస్ కలెక్ట్ చేస్తేనే మనం అబ్బా ఇండస్ట్రీ హిట్ అని ఆశ్చర్యపోతున్నాం. కానీ అసలు పాన్ ఇండియా, సోషల్ మీడియా పబ్లిసిటీ, శాటిలైట్ రైట్స్, ఓటీటీ బిజినెస్ లాంటి పదాలు పుట్టకముందే ఏకంగా 1957లో బాక్సాఫీస్ దగ్గర ఎవరూ ఊహించని సునామీ సృష్టించిన ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ మాయాబజార్. ఆ రోజుల్లో ఈ సినిమా చేసిన బాక్సాఫీస్ ర్యాంపేజ్ గురించి, బడ్జెట్ లెక్కలు, టెక్నికల్ బ్రిలియన్స్ గురించి తెలిస్తే పక్కాగా మీ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. పదండి, నాటి మాయాబజార్ బాక్సాఫీస్ వండర్స్ని, మేకింగ్ సీక్రెట్స్ని డీకోడ్ చేద్దాం. ఈ సినిమా ప్రీ రిలీజ్ కాంటెక్స్ట్ చూసుకుంటే డైరెక్టర్ కేవీ రెడ్డి గారు, నాగిరెడ్డి చక్రపాణి గారి నిర్మాణం అంటేనే అప్పట్లో ట్రేడ్కి ఒక భారీ బ్రాండ్ అండ్ నమ్మకం. విజయవాహిని బ్యానర్కి అప్పటికే పాతాళ భైరవి లాంటి భారీ బ్లాక్ బస్టర్ ట్రాక్ రికార్డ్ ఉంది. అయితే ఈ సినిమాలో నందమూరి తారక రామారావు గారిని శ్రీకృష్ణుడిగా కాస్ట్ చేయడం అప్పట్లో ఇండస్ట్రీలో ఒక పెద్ద సెన్సేషన్ అండ్ రిస్క్. అప్పటి వరకు ఎన్టీఆర్ గారు పల్లెటూరి పాత్రలు, పౌరాణిక జానపదాల్లో ఫుల్ మాస్ హీరోగా, యాక్షన్ ఎలిమెంట్స్తో ఫుల్ ఫామ్లో ఉన్నారు. అలాంటి మాస్ హీరోకి ఒక డివైన్, కూల్ అండ్ బ్యాలెన్సింగ్ కృష్ణుడి క్యారెక్టర్ సెట్ అవుతుందా అని ఇండస్ట్రీ మొత్తం డౌట్ పడింది. మరోపక్క అక్కినేని నాగేశ్వరరావు గారు అభిమన్యుడిగా, మహానటి సావిత్రి గారు శశిరేఖగా, ఎస్వి రంగారావు గారు ఘటోత్కచుడిగా, ఇలాంటి ఒక అన్బిలీవబుల్ డ్రీమ్ మల్టీస్టారర్ కాస్టింగ్ సెట్ చేయడం ఒక ఎత్తైతే, వాళ్ళందరి స్టార్డమ్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తూ ఏ ఒక్క ఫ్యాన్ బేస్ హర్ట్ అవ్వకుండా ఒక పర్ఫెక్ట్ మాస్ అండ్ క్లాస్ స్క్రిప్ట్ రాయడం మరో ఎత్తు. దర్శకుడు కేవీ రెడ్డి గారు ఈ రిస్క్ని తన భుజాల మీద వేసుకుని ఒక ఎపిక్ విజువల్ వండర్ని సెట్స్ పైకి తీసుకెళ్లారు. ఇక మాయాబజార్ మేకింగ్ అండ్ అన్నోన్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుంటే, ఇది అప్పట్లోనే ఒక హాలీవుడ్ రేంజ్ మేకింగ్ స్టాండర్డ్స్ని సెట్ చేసిన సినిమా. మార్కస్ బాట్లీ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి అసలైన ప్రాణం పోసింది. మీకు తెలుసా, లాహిరి లాహిరి లాహిరిలో పాటను నిజమైన వెన్నెల్లో తీయలేదు. పట్టపగలు మధ్యాహ్నం టైంలో షూట్ చేసి కెమెరా లెన్స్కి స్పెషల్ ఫిల్టర్స్ వాడి రాత్రిపూట వెన్నెల్లో తీసిన ఫీల్ తీసుకొచ్చారు. అదే డే ఫర్ నైట్ ఎఫెక్ట్. ఇండియన్ స్క్రీన్ మీద ఈ ఎఫెక్ట్ వాడటం అప్పట్లో ఒక విజువల్ రెవల్యూషన్. ఇంకో మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, వివాహ భోజనంబు పాటలో మన ఎస్వీఆర్ గారు రకరకాల వంటకాలు తింటుంటే ఆ లడ్డూలు, జిలేబీలు ఆటోమేటిక్గా ఆయన నోట్లోకి ఎగిరి వెళ్ళిపోతాయి కదా. అప్పట్లో మోషన్ క్యాప్చర్, విఎఫ్ఎక్స్, సీజీఐ లాంటివేమీ లేవు. కేవలం స్టాప్ మోషన్ కెమెరా ట్రిక్స్తో, ఫ్రేమ్ బై ఫ్రేమ్ రివర్స్ గేర్ టెక్నిక్తో అంత అద్భుతంగా ఆ సీన్ని డిజైన్ చేశారు. విజయవాహిని స్టూడియోస్లో దాదాపు 400 మంది ఆర్ట్ వర్కర్స్, కార్పెంటర్స్ రాత్రింబవళ్లు కష్టపడి ఆ భారీ ద్వారకానగరం సెట్స్ నిర్మించారు. ఒకానొక దశలో సావిత్రి గారు ఘటోత్కచుడి మాయలో ఉన్నప్పుడు అచ్చం ఎస్వీఆర్ గారి మేనరిజమ్స్, నడక, ఆయన డైలాగ్ డెలివరీ ఇమిటేట్ చేయడం చూస్తే ఆవిడ ఎంతటి మహానటి అన్నది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే సాలూరి మరియు ఘంటసాల గారి మ్యూజిక్ ఈ సినిమాకి ఒక ఎవర్ గ్రీన్ సోల్గా నిలిచిపోయింది. అసలు ఈ సినిమా బాక్సాఫీస్ ర్యాంపేజ్ కలెక్షన్స్ దగ్గరికొస్తే, ఈ సినిమా బడ్జెట్ తెలిస్తే మీకు ఖచ్చితంగా దిమ్మ తిరిగిపోతుంది. 1957 కాలంలోనే ఈ సినిమా ఫైనల్ బడ్జెట్ అక్షరాల 26 నుండి 30 లక్షల రూపాయలు. అప్పట్లో అది ఒక భారీ పాన్ వరల్డ్ బడ్జెట్తో సమానం. ఒక సినిమాకి 10 లక్షలు పెడితేనే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకునే ఆ కాలంలో 30 లక్షలు పెట్టి తీశారంటే అది ఎంత గట్స్ ఉన్న ప్రొడ్యూసరో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ లెక్కల్లో చూసుకుంటే అది కనీసం 250 నుండి 350 కోట్ల రూపాయల రేంజ్లో బడ్జెట్. రిలీజ్ అయిన డే 1 నుండే ఈ సినిమాకి థియేటర్ల దగ్గర మామూలు జాతర జరగలేదు. పబ్లిక్ బండ్ల మీద, ఎడ్ల బండ్ల మీద ఊర్లకూర్లు కదిలివచ్చారు. ఏకంగా 24 సెంటర్స్లో 100 రోజులు పూర్తి చేసుకుంది ఈ క్లాసిక్. అలాగే 4 సెంటర్స్లో సిల్వర్ జూబ్లీ అంటే 175 రోజులు నాన్ స్టాప్గా ఆడి ఒక అన్బీటెన్ బాక్సాఫీస్ రికార్డ్ సెట్ చేసింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ అనేది రిలీజ్ అయిన మొదటి కొన్ని వారాల్లోనే డెడ్ ఈజీగా క్రాస్ చేసి డిస్ట్రిబ్యూటర్లకు ఊహించని రేంజ్లో కాసుల వర్షం కురిపించింది. షేర్, గ్రాస్ లాంటి లెక్కలు అప్పట్లో ట్రేడ్ పండితులకు కూడా అంతుచిక్కనంత లాభాలు తెచ్చిపెట్టాయి. టోటల్ రన్లో అప్పటికున్న టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులన్నీ బద్దలైపోయాయి. సింపుల్గా చెప్పాలంటే బాక్సాఫీస్ని దడదళ్లాడించిన అసలైన ఇండస్ట్రీ హిట్. ఇక ఈ సినిమా క్రియేట్ చేసిన కల్ట్ లెగసీ అంతా ఇంతా కాదు. ఈ ఒక్క సినిమాతో తెలుగు సినిమా కమర్షియల్ ట్రెండ్స్ శాశ్వతంగా మారిపోయాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ గారి స్టార్డమ్ స్కై రేంజ్కి వెళ్లిపోయింది. ఈ సినిమా తర్వాత శ్రీకృష్ణుడు అంటే ఎన్టీఆర్, ఎన్టీఆర్ అంటే శ్రీకృష్ణుడు అన్నంత బలంగా జనాల మైండ్స్లో ఫిక్స్ అయిపోయారు. ఏకంగా 40,000 కలర్ క్యాలెండర్స్ ఎన్టీఆర్ కృష్ణుడి గెటప్లో ప్రింట్ చేయబడి ప్రజల పూజ గదుల్లో సాక్షాత్తు దేవుడి ప్రతిరూపంగా మారిపోయాయి. ఒక పౌరాణిక సినిమాకి కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్, కామెడీ, రొమాన్స్ యాడ్ చేసి ఎలా బ్లాక్ బస్టర్ కొట్టాలో మాయాబజార్ ఒక బ్లూ ప్రింట్ ఇచ్చింది.
ఆ తర్వాత ఎన్ని పౌరాణిక సినిమాలొచ్చినా మాయాబజార్ ఒక బెంచ్ మార్క్. 2010లో దీన్ని టెక్నాలజీ వాడుకుని కలర్లోకి కన్వర్ట్ చేసి రిలీజ్ చేసినప్పుడు కూడా మాలాన్ యూత్ థియేటర్స్కి వెళ్లి మరీ ఎంజాయ్ చేశారంటే ఆ ఎవర్గ్రీన్ కంటెంట్ పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం ఒక సినిమా కాదు, తరాలు మారినా ఎప్పటికీ చెరగని ఒక తెలుగువారి ఎపిక్ ఎమోషన్. మరి ఇంతటి చారిత్రాత్మక సినిమాని మీరు ఫస్ట్ టైం ఎక్కడ చూశారు? చిన్నప్పుడు దూరదర్శన్ టీవీలోనా, లేదా థియేటర్లో కలర్లో రీరిలీజ్ అయినప్పుడా? అలాగే ఈ సినిమాలో మీ ఆల్ టైమ్ ఫేవరెట్ డైలాగ్, సాంగ్ లేదా క్యారెక్టర్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో నాతో పంచుకోండి. మీ కామెంట్స్ అన్నీ నేను పక్కాగా చదువుతాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్, మైండ్ బ్లోయింగ్ సినిమాటిక్ స్టోరీస్ అండ్ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ కోసం మన న్యూస్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బెల్ ఐకాన్ కొట్టండి, మన వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకొచ్చేస్తాయి.